నల్గొండలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇప్పటికే పలు ప్రాంతాలలో వరి కోతలు పూర్తయినప్పటికీ అధికారులు కొనుగోలు ప్రారంభించలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాతావరణం కూడా మారుతుంది. దీంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఐకేపీ సెంటర్లను ఏర్పాటు చేయాలి అని కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. నల్గొండ జిల్లాలో రబీ సీజన్ సంబంధించి వరి కోతలు ప్రారంభమైనప్పుడు కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో ఇప్పటికే ధాన్యపు వరి కోసిన తర్వాత ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి రైతులు పడిగాపులు కాస్తున్నారు. దాదాపు 2 వారాల నుంచి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం వస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రతిరోజు తేమ శాతాన్ని ధాన్యాన్ని ఎండబెట్టి తేమ శాతం 17 మ్యాచర్ వచ్చేలాగా కూడా రైతులైతే కూలీలతో సహా పట్టాల కిరాయి కూడా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, ప్రతిరోజు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. అదే సమయంలో సాయంత్రం సమయంలో చినుకులు పడతాయన్న ఉద్దేశంతో మళ్ళీ కుప్పలు పోస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కొనుగోలు ప్రారంభం కాకపోవడంతో ఒకవైపు కూల భారం పెరుగుతుంది. అదే సమయంలో ఇంటిల్లిపాది ఇక్కడ ఎండకు పనిచేయాల్సి వస్తుంది. అదే సమయంలో పట్టాల కిరాయి అంటే ప్రభుత్వం మార్కెటింగ్ శాఖ ప్రతిసారి టార్పాలిన్ కవర్స్ ఇస్తామని చెప్తున్నప్పుడు కూడా పట్టాలు అందుబాటులో లేకపోవడంతో సొంతంగా కిరాయికి తీసుకొచ్చి ప్రతిరోజు కిరాయి కూడా చెల్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నల్గొండకు సంబంధించి దాదాపు 5 లక్షల ఎకరాల్లో రబీ సీజన్లో వరి సాగైనటువంటి పరిస్థితి ఉంది. అదే సమయంలో సూర్యాపేట జిల్లాలో 4 లక్షల ఎకరాల పైబడి సాగైంది. అదే సమయంలో యాదాద్రి భువనగిరి జిల్లాకు చూసుకున్నట్లయితే దాదాపు 2.5 లక్షలకు పైన ఎకరాలు సాగైనటువంటి నేపథ్యంలోనే పండించినటువంటి పంటకు సంబంధించి ఇప్పటికే కోతలు ప్రారంభమయ్యాయి. ధాన్యం కూడా కొనుగోలు కేంద్రాలకు వస్తుంటే ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడంలో అధికారులు ఇటు ప్రభుత్వం కూడా చాచారం చేస్తున్నటువంటి నేపథ్యంలోనే త్వరితగతిన కొనుగోలు కేంద్రాలని ప్రారంభించాలని చెప్పేసి కూడా రైతులైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 12 రోజులు అవుతుంది. అది రసూల్పురం గ్రామం నుంచి 15 కిలోమీటర్లు ఉంటుంది సార్. ట్రాక్టర్ కిరాయికి 3,000, పట్టాలకు ఇప్పటికి ఒక్కొక్క పట్టకు 30 రూపాయలు రోజుకు. నేను 50 పట్టాలు తీసుకొని ఎలాగో 6 రోజులు అవుతుంది. 50 పట్టాలు 50లో 15,000 ఇటుకైనాయి. కూలీలకు 650 కూలీలకు ఎండబోసిన వాళ్ళకు. ఇప్పుడు ఈ మబ్బులు వేస్తున్నాయి, ఏడదడుతున్న భయం, అకాల వర్షాలకు రైతులు ఉక్కిరిబిక్కిరయ్యి దోమకాట్లు వచ్చి అంత తాళ్ళు రావటం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడి పచ్చి కోయవలసి వచ్చింది. అయినా కూడా ఇంతవరకు ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేస్తలేరు. ప్రభుత్వం ఇప్పటికైనా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేసి రైతులకు వడ్లు కొనుగోలు చేస్తే ముందు రైతులు వెళ్ళిపోతుంటే వెనక రైతు వస్తే జాగాలు దొరుకుతాయి అని కోరుచున్నాను. కొనుగోలు కేంద్రాలని ప్రారంభించి త్వరితగతిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతులు అయితే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మబ్బులో పడుతుంది. అదే సమయం అంటే మబ్బులు అంటే వాతావరణ మార్పుల కారణంగా చినుకులు కురుస్తాయి, వర్షం వస్తుంది. అకాల వర్షాల కారణంగా పండినటువంటి పంట పూర్తిగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిస్తే ఆ తడిసినటువంటి ధాన్యాన్ని కూడా అధికారులు ఆ తర్వాత కొనుగోలు చేయకుండా ముప్పు తిప్పలు పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వర్షాలు రాకముందుకే వచ్చినటువంటి ధాన్యాన్ని వచ్చినట్టు కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతుల నుంచి డిమాండ్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇకనైనా నిద్రమత్తు వదిలించుకొని కొనుగోలు కేంద్రాలు త్వరగా ఓపెన్ చేసి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి కూడా రైతుల నుంచి కూడా డిమాండ్లు అయితే వస్తున్నటువంటి నేపథ్యంలోనే అధికారులు మరి కొనుగోలు కేంద్రాలను తెరవాలన్న ఆలోచన చేశారా లేదా అనేది కూడా చూడాలి. ప్రిన్సిపల్ పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.